ఇప్పటివరకు మన ఛానల్లో షార్ట్ ఫార్మాట్ వీడియోలు మాత్రమే చూసారు. ఇప్పటి నుంచి నేను లాంగ్ ఫార్మాట్ వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా హాబీస్ని పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాను అనే ఒక ఉద్దేశంతో ఈ లాంగ్ ఫార్మాట్ వీడియోలను అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. వాటి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. జీరో బడ్జెట్లో మిద్దె తోటనైతే స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. దీనికి ఎంతవరకు కష్టపడాలో అంతవరకు అయితే కష్టపడతా, కానీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఈరోజు నేను కొన్ని వాటర్ బాటిల్స్లో నేను కొన్ని పూల చెట్లను అయితే పెంచాలి అనుకుంటున్నాను. దాంతో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పూల చెట్ల పేరేం పేరు అంటే శంకు పూల చెట్లు అనమాట. స్క్రీన్ మీద ఇస్తాను, వాటిని అయితే చూడండి. ఈ విధంగానైతే ఉంటాయి. మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా, అప్పుడైతే ఈ శంకు పూల గింజలు అయితే నేను కలెక్ట్ అయితే చేశాను. అక్కడ మిద్దె తోట ఒకటి చూపించా కదా, అక్కడి నుంచి అయితే నేను కలెక్ట్ చేశాను. నా దగ్గర 2 పూల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి వైట్ కలర్ ఒకటి, ఇంకోటి వంకాయ కలర్ పూలు ఒకటి. ఈ 2 వెరైటీస్ అయితే నా దగ్గర ఉన్నాయి గింజలు. వాటిని అయితే నేను ఈరోజు నాటుదామని ఫిక్స్ అయ్యాను. వాటి కోసం నేను కొన్ని వాటర్ బాటిల్స్ అయితే కట్ చేశాను. చీప్గా అనుకోకండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీరో బడ్జెట్లో మనం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనం జీరో బడ్జెట్లో మిద్దె తోటను అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇంకా మిద్దె తోట గురించి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా, మీకు ఏమైనా తెలుసున్నా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. వాటి ద్వారా నేను ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని బాటిల్స్ అయితే కలెక్ట్ చేశాను. వాటిని అయితే కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. 7 వాటర్ బాటిల్స్ తీసుకొని ఈ విధంగా పాట్స్ రూపంలో తయారైతే చేసుకున్నాను. వీటి లోపల కొన్ని గులకరాలు అయితే వేసాను, ఎందుకంటే వాటర్ పోసినప్పుడు ఈజీగా బయటికి వెళ్ళిపోవడానికి. ఈ మొక్కలు బాగా ఎదగడానికి ఎర్రమట్టిని అయితే కలెక్ట్ చేశాను. ఈ విధంగా పిల్లలుగా ఉన్న మట్టిని అయితే మొత్తం నలగొట్టాను. ఇక మొత్తం ఈ పాట్స్లలో అయితే నింపేశాను మట్టిని. నేను చెప్పాను కదా 2 రకాల విత్తనాలు ఉన్నాయని. ఒకటేమో వైట్ కలరు, ఇంకొకటేమో వంకాయ కలరు. మొత్తం గింజలను అయితే ఈ పాట్స్లలో అయితే పెట్టేసా. ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా ఉంది. ఇక ఫైనల్గా వాటర్ అయితే పోస్తున్నాను. చూద్దాం ఎన్ని రోజులకు మొలకెత్తుతాయో. మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీటికి చుట్టూ అయితే ఒక తాడైతే కడుతున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కోళ్ళ బెడద ఎక్కువగా ఉంది. అందుకోసం తాడైతే కడుతున్నాను. తాడు కడితే మనకు అవి కింద పడిపోకుండా, అవి ఏమన్నా అటు ఇటు ఏమన్నా కదిల్చినా కూడా కింద పడిపోకుండా ఉంటాయని నేను ఈ విధంగా తాడైతే కడుతున్నాను, అన్నీ ఒక్క దగ్గర పెట్టి. మనం ఈ గింజలు డిసెంబర్ 10వ తారీఖు అయితే నాటు పెట్టాం. చూద్దాం ఎన్ని రోజులు టైం పడుతుందో. ఛానల్ అయితే ఫాలో అవ్వండి, ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇస్తాను.